నగరంలో ₹1,00,00,000కు పైగా ఖర్చుతో ప్రధాన రోడ్ల మధ్యలో ఆర్సీసీ గోడలకు ట్రాఫిక్ డివైడర్లకు రంగులు వేసి చేతులు దులుపుకున్న అధికారులు. రంగులపై ఉన్న శ్రద్ధ, లక్షలు వెచ్చించి నాటిన మొక్కలు ఎండిపోతున్నా స్పందించని సంబంధిత అధికారులు. దాదాపు 2.5 కిలోమీటర్ల పరిధిలో మొక్కలు నీళ్లు పోయక ఎండిపోయాయా? కమిషన్లకు కక్కుర్తిపడి నాసిరకం మొక్కలు వేశారా? ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విచారణ జరిపి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ల నుండి మొత్తం ఖర్చును వసూలు చేయాలి. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ₹1,00,00,000కు పైగా ఖర్చు చేసి ప్రధాన రోడ్ల మధ్యలో ఆర్సీసీ గోడలు నిర్మించి వాటికి ఇరువైపులా అందమైన రంగులు వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. రంగులు వేయడంపై ఉన్న శ్రద్ధ, అందులో వేసిన మొక్కలు ఎండిపోతుంటే వాటిని రక్షించడం పైన లేదని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, సివి వర్మ, పర్యావరణ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు టి హరికృష్ణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి మద్దిలేటి విమర్శించారు. శుక్రవారం ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం, పర్యావరణ పరిరక్షణ కమిటీ స్వచ్ఛంద నంద్యాల చెక్ పోస్ట్ వరకు పర్యటించారు. కొండారెడ్డి బురుజు నుండి ₹1,00,00,000 ఖర్చు చేసి ఆర్సీసీ గోడలు నిర్మించి వాటి మధ్యలో మట్టి వేసి ₹1,00,000 వెచ్చించి మొక్కలు వేశారన్నారు. కొండారెడ్డి బురుజు నుండి పాత కంట్రోల్ రూమ్ వరకు వేసిన మొక్కలు ఎండిపోగా వాటిని తొలగించారన్నారు. సి క్యాంప్ కూడల నుండి నంద్యాల చెక్పోస్ట్ వరకు వేసిన వందలాది మొక్కలు ఎండిపోయాయని, అందులో ఒక్క మొక్క మాత్రమే కనిపించిందని, మిగతా మొక్కలన్నీ పూర్తిగా నేలమట్టమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని మొక్కలు ₹1,000 నుండి ₹5,000 వరకు వెచ్చించి కొనుగోలు చేసినట్టు తెలిసింది. పాత మట్టిని తీసి కొత్త మట్టి వేసి నాటిన మొక్కలు ఎందుకు ఎండిపోయాయని, సక్రమంగా నీళ్లు పోయకనా, కమిషన్లకు కక్కుర్తిపడి నాసిరకం మొక్కలు కొనుగోలు చేశారా అనే విషయంపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్ల నుండి మొత్తం ఖర్చును వసూలు చేసి ప్రజాధనాన్ని కాపాడాలని వారు కోరారు. ఈ ప్రతినిధి బృందంలో నగర నాయకులు కె శ్రీనివాసులు, ఎన్ మద్దిలేటి, జి లక్ష్మీరెడ్డి, కె వెంకట్రామరెడ్డి, ఎస్ షాకీర్, ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు తీసుకొచ్చారు. మొత్తము దాదాపు 3 కిలోమీటర్ల ట్రాఫిక్ డివైడర్లో మట్టి అంతా కొత్త మట్టి వేశారు, కొత్త మొక్కలు నాటారు. కానీ కొన్ని 6 నెలలు తిరిగే చూడడం ముందే ఎండిపోయినాయి. పోయిన సంవత్సరం వేసిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. ఎందుకు ఎండిపోతున్నాయి? నీళ్లు పోయకనా, లేదా నాసిరకం తెచ్చారా? కొన్ని మొక్కలు ఉన్నాయి, ఇక్కడే చూస్తే కొన్ని 100 మొక్కలు నాటితే అన్నీ చనిపోయినాయి, బుడాలు మిగిలినాయి అంతే. ఒక్కటి మాత్రమే ఎండిపోయిన చెట్టు మిగులుతూ ఉంది. ₹1,000 నుంచి ₹5,000 వరకు ఖర్చు పెట్టి కొన్ని మొక్కలు తెచ్చి నాటారండి. 2 కిలోమీటర్ల దూరం నాటారు. ఒక్క మొక్క కూడా మిగలలేదు, ఎండిపోయినది ఒక్కటి మాత్రం మిగిలింది అంతే. అంటే జిల్లా కేంద్రంలో ఈ రకంగా ప్రజల కష్టార్జితంతో పన్నులు కడితే ఆ పన్నులు కట్టిన డబ్బులను ఈ రకంగా లక్షల రూపాయలు కర్నూలు నగరంలో ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉంటే మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్టు? వాళ్ళకు పట్టలేదు, అధికారులకు పట్టలేదు. ఏమంటే అధికారులను కూడా మేనేజ్ చేసుకుంటున్నారు. దీనిపైన ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఎందుకు 100 మొక్కలు నాటినట్టు చనిపోతూ ఉన్నాయి? చనిపోతే అన్నీ చనిపోవాలి కదా. మొత్తం తీసేసినారు. ఆ కోల్స్ కాలేజ్ కోట్ల సర్కిల్ నుంచి కొండారెడ్డి బుర్జు వరకు మొత్తం మొక్కలన్నీ తీసేశారు. అట్లాగే సి క్యాంప్ సెంటర్ నుండి నంద్యాల చెక్ పోస్ట్ వరకు 2 కిలోమీటర్లు కొన్ని 100 మొక్కలు నాటినారు, ఒక్కటి బతకలేదు. మరి రంగులేయడం పైన ఉన్న శ్రద్ధ మొక్కలను బ్రతికించడంపై లేదు ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు. కాబట్టి ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకొని దీనిపైన విచారణ జరిపించాలి, ప్రజాధనాన్ని కాపాడాలి. కర్నూలు నగరంలో పచ్చదనము పరిరక్షణ చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది. ఎన్నో ₹1,000 మొక్కలు నాటారు, వాటిని సంరక్షించలేకపోయారు. ఇది ప్రజాధనం వృధా అయిపోయింది. ₹1,000 ఈ మొక్కలు నాటారు. మరి దీనికి నీళ్లు పోయకనా, లేకపోతే అవి సరైన పద్ధతిలో నాటలేదా అనేది అనుమానం కలుగుతూ ఉంది. కనుక దీన్ని అధికారులు స్పందించి ఈ మొక్కలపైన శ్రద్ధ చూపాలని, ఈ రంగులపైన కాదు మొక్కలపైన శ్రద్ధ చూపాలని, కర్నూలు నగరంలో పచ్చదనము పెంపొందించాలని
మేము ఎంతో కృషి చేస్తున్నాము స్వచ్ఛందంగా, కానీ ఎంతో వేల రూపాయలు పన్నులు కట్టించుకొని ఆ ప్రజాధనము వృధా అయిపోతుంది, కానీ ఈ పచ్చదనం మాత్రం ఎక్కడా కానరాకుంటుంది. దయచేసి అధికారులు ఈ కర్నూలు నగరానికి పచ్చదనాన్ని పెంపొందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.